తెరాస లోక్సభ అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో అభ్యర్థులు ఆ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేశారు. సారు కారు 16 నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేసిన అభ్యర్థులు కేసీఆర్ పథకాలే గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తెరాస తరపున ఎంపీ టికెట్ దక్కించుకున్న లోక్సభ అభ్యర్థులు కేసీఆర్, కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తమకు వచ్చిన ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని పేర్కొన్నారు. పెద్దపల్లి లోక్సభ స్థానానికి వెంకటేష్ నేతకానికి టికెట్ ఇవ్వడంపై మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే బాల్కసుమన్ హర్షం వ్యక్తం చేశారు. పెద్దపల్లి స్థానాన్ని ఐక్యంగా గెలిపించుకుని కేసీఆర్ కు కానుకగా ఇస్తామన్నారు. ప్రధానంగా పెద్దపల్లి నియోజకవర్గం ఏదైతే ఉందో మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం, అది ఎస్సీ వర్గాలకు కేటాయించినటువంటి నియోజకవర్గంగా ఉండడంతో మరి ఈరోజు యువకుడు, విద్యావంతుడు, గతంలో ప్రభుత్వ సర్వీస్లో ఉన్నటువంటి మిత్రుడు మరి వెంకటేష్ నేత పేరును ఈరోజు ప్రకటించడం చాలా సంతోషం. ఈ సందర్భంగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి యావత్తు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులమందరం, పార్టీ నాయకులందరం కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతావందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మాతో పాటు కలిసిమెలిసి ప్రజలతో మమేకమై మంచిగా పనిచేసేటటువంటి ఒక మంచి వ్యక్తికి అవకాశం ఇవ్వండి అని చెప్పి మేమందరం కూడా ముఖ్యమంత్రి గారిని, మా కొప్పులీశ్వరన్న మంత్రి గారి నేతృత్వంలో కోరడం జరిగింది. కాబట్టి మా విజ్ఞప్తిని మన్నించి మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు, గతంలో ప్రభుత్వ ఉద్యమంలో ఉండి కూడా తెలంగాణ ఉద్యమంలో ఆనాడు భాగస్వాముడైనటువంటి వ్యక్తి అయినటువంటి మా మిత్రులు బోర్లకుంట వెంకటేష్ నేత గారిని ఈరోజు అభ్యర్థిగా ప్రకటించినందుకు నిజంగా మేమంతా కూడా సంతోషపడతా ఉన్నాం. బంగారు తెలంగాణలో నేతకానీలకు, విద్యార్థికులకు, యువకులకు అవకాశం కల్పించేటటువంటి సందర్భంలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బీఫామ్ దక్కడంపై సికింద్రాబాద్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. పార్టీకి విధేయుడిగా ఉండి తెరాస నాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోక్సభ అభ్యర్థిగా అవకాశం ఇవ్వటం తన అదృష్టంగా పుస్త శ్రీకాంత్ ఆనందం వ్యక్తం చేశారు. అసలు తెలియట్లేదు. ఈ సంతోషము బహుశా నా చరిత్రలో నేను పుట్టినప్పటి నుండి ఇంత సంతోషపడిన విషయం ఎప్పుడు లేదేమో. చాలా హ్యాపీగా ఉందన్న. ఎందుకు హ్యాపీగా ఉందంటే వీళ్ళందరూ స్టాల్వర్డ్స్ లీడర్స్, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మన పార్టీ పెద్దలు, నాయకులు, సీనియర్స్, వీళ్ళందరూ ఇంత మంచి అట్మాస్ఫియర్లో నాలాంటి యువకునికి బీసీ నాయకునిగా ఎదిగే ఛాన్స్ ఇచ్చిన మా పార్టీ నాయకత్వానికి ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా తక్కువే. కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, కేసీఆర్ గారు, నాకు సహకరించిన ప్రతి ఒక్కరు కార్యకర్త, ఇంతవరకు ఎమ్మెల్యేగా కూడా నాకు ఛాన్స్ ఇచ్చారు. అంటే అప్పుడు ఆస్పిరెంట్గా ఉండే, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు రాలేకపోయింది. ఇప్పుడు ఎంపీగా నేను నా సాయశక్తులా ప్రయత్నం చేసి హైదరాబాద్ పార్లమెంట్ విషయానికి వచ్చినప్పుడు తప్పకుండా టీఆర్ఎస్ జెండాను రెపరెపలాడిస్తానని చెప్పి చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఖమ్మం పార్లమెంట్ తెరాస అభ్యర్థిగా మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుని ఎంపిక చేయడంపై వైరాలో తెరాస శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. జై కేసీఆర్, జై నామా అంటూ బాణసంచా కాల్చారు. పెద్దపల్లి నుంచి వెంకటేష్ నేతగానికి అవకాశం ఇవ్వడంతో గోదావరికని చౌరస్తాలో తెరాస కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.